Guys, welcome to YCC Cricket Chat. Name is Sai, and thank you so much for your support. And match number 49, Chennai Super Kings versus Punjab Kings. ఇద్దరు కింగ్సే అనుకున్నాం, బట్ పంజాబ్ కింగ్స్ హెస్ వన్ ద మ్యాచ్ ఇన్ చపాక్లో చెన్నై మీద పంజాబ్ నెగ్గింది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా చపాక్లో పంజాబ్కి చెన్నైకి జరిగిన మ్యాచ్లో పంజాబ్ హెస్ వన్. అండ్ ఇక్కడ కూడా వాళ్ళు సేమ్ రిజల్ట్ రిపీట్ చేశారు. అక్కడ కూడా వాళ్ళు చేజింగే చేశారు, అండ్ సేమ్ ఇక్కడ కూడా వాళ్ళు చేసి నెగ్గారు. ప్రాబ్లమ్స్ అనేవి డెబిట్ ఇంక్రీజ్ అవుతున్నాయి చెన్నైకి. దే ఒక 3 మ్యాచెస్ ముందు దే ఆర్ ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్. దే ఆర్ ఆన్ ఆల్మోస్ట్ 7 మ్యాచెస్లో వాళ్ళు ఆల్రెడీ 4 నెగ్గి చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అలాంటిది వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు, 1 నెగ్గారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో మ్యాచ్ ఓడిపోయారు. 6లో 4 నెగ్గారు వాళ్ళు, 7లో కాదు 6లో. తర్వాత 4 మ్యాచెస్లో 3 ఓడిపోయి 1 నెగ్గారు. ప్రాబ్లమ్స్ అంటే 1 కాదు 2 కాదు, టూ మెనీ. వాళ్ళు ఎంతో ఆ టీం ఇంకా సెటిల్ అవ్వనట్టే కనిపిస్తుంది. వాళ్ళ ఓపెనింగ్ కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. ఎప్పుడు కూడా చెన్నై ఇంతలా మార్చరు మిడిల్ ఆర్డర్ షఫుల్స్. ఫస్ట్లీ రుతురాజ్ గైక్వాడ్ టాస్లు నెగ్గట్లేదు. 10 మ్యాచ్ల్లో ఒకే ఒక్క టాస్ నెగ్గాడు. ఎంత వరస్ట్గా ఎంత దరిద్రంగా ఉన్నా కనీసం 10 మ్యాచ్లో 3-4 టాస్లు నెగ్గాలి. అలాంటిది 10 మ్యాచ్లో ఒకే ఒక టాస్ నెగ్గాడు రుతురాజ్ గైక్వాడ్. పాపం టాసులు ప్రాక్టీస్ చేస్తున్నాడంట, అంతకన్నా గౌరవం ఉండదు. టాసులు ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఇట్స్ నాట్ వర్కింగ్. అండ్ తనే చెప్తున్నాడు, ఐ వాస్ ఫీలింగ్ ద ప్రెషర్ వెల్ గోయింగ్ టు టాస్ అని. సో దట్స్ నాట్ వర్కింగ్ ఫర్ దమ్. అండ్ ఇంజురీస్, టూ మెనీ ఇంజురీ కన్సర్న్స్ ఫర్ చెన్నై. ఫస్ట్ పతిరానా ఇంజురీ, తర్వాత వచ్చాడు, మళ్ళీ ఇంజురీ, బయటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఈ మ్యాచ్కి ముందు మళ్ళీ ఇంజురీ. ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 మ్యాచెస్లో తను 2 సార్లు వచ్చాడు, 2 సార్లు బయటికి వెళ్ళాడు. అండ్ తుషార్ దేశపాండే కూడా ఇంజురీ. ఈ మ్యాచ్లో తుషార్ దేశపాండే కూడా లేడు. లాస్ట్ మ్యాచ్ హీఈస్ ద వన్ మ్యాచ్ని టర్న్ చేసిన ప్లేయర్. అండ్ మళ్ళీ దీపక్ చహర్ 2 బాల్ వేసి మళ్ళీ తన ఈ జస్ట్ గాన్ టు పెవిలియన్, ఈజ్ నాట్ కంఫర్టబుల్. నిజంగా ప్యానిక్ అయిపోయాడు రుతురాజ్. ఎప్పుడైతే నీకు ఒక కీ బౌలర్ వెళ్ళిపోయాడో డెఫినెట్గా. అండ్ చెన్నై దరిద్రం ఏంటంటే వాళ్ళు ఈ మ్యాచ్ బ్యాటింగ్లోనే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ని వాడారు. ఇప్పుడు దాకా బౌలింగ్లో వాళ్ళు వాడేవారు ఇంపాక్ట్ ప్లేయర్ని. ఈ మ్యాచ్లో ఆల్రెడీ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ని వాడేశారు బ్యాటింగ్లోనే, సమీర్ రిజ్వీని తీసుకొచ్చారు. సో వాళ్ళకి ఆ ఆప్షన్, ఇంపాక్ట్ ప్లేయర్లో బౌలర్ని తీసుకొచ్చే ఆప్షన్ కూడా పోయింది. సో నథింగ్ ఈజ్ గోయింగ్ చెన్నై వే రైట్ ఫ్రమ్ ద టాస్. అండ్ ఇంకో ఇష్యూ వచ్చేసి దేర్ బ్యాటర్స్ ఫామ్. ఆడితే గైక్వాడ్ ఆడుతున్నాడు, గైక్వాడ్ ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ కూడా గైక్వాడ్ ఆడాడు 62. లేకపోతే దూబే ఆడితే, గైక్వాడ్తో పాటు దూబే ఆడితే మ్యాచ్ నెగ్గుతున్నారు. ఇఫ్ దూబే ఫెయిల్స్ ఇంకా అసలు వేరే ఎవ్వరూ ఆడట్లేదు. జడేజా అండ్ మోయిన్ అలీ కూడా ఈ మ్యాచ్ కాస్త ఏదో ఆడాడు, కానీ ఈజ్ నాట్ అప్ టు హిస్ మార్క్. రహానే అయితే ఇంకా ఏదో మొహోటానికి ఒక 20 రన్లు కొట్టేసి వెళ్ళిపోతున్నాడు పవర్ ప్లేలో. ఈ చెన్నైకి ది బెస్ట్ పవర్ ప్లే ఇదే. ది బెస్ట్ పవర్ ప్లే కాదు, ది బెస్ట్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్. ఆల్మోస్ట్ 65 రన్స్ ఎంతో వచ్చింది. ఇదే బెస్ట్ వాళ్ళకి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు హౌ చెన్నై ఓపెనింగ్ ఈజ్. డెవాన్ కాన్వేల్ అయిపోవడం కంప్లీట్గా డిస్టర్బ్ చేసింది ఓపెనింగ్ కాంబినేషన్. అండ్ లాస్ట్ మ్యాచ్ మీరు 1 డౌన్లో డారెన్ మిచెల్ని దింపారు, ఇట్ వర్క్డ్, హీ ప్లేడ్ వెల్. బట్ ఈ మ్యాచ్లో మీరు శివం దుబేని దింపారు బికాస్ వాళ్ళు స్పిన్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి మీరు దింపారు. అది గనక వర్కౌట్ అయ్యిండుంటే రిజల్టే మారిపోయేది. అక్కడ కంటిన్యూస్ 7 అవర్స్ పంజాబ్ వాళ్ళు స్పిన్ వేశారు కంటిన్యూస్గా. ఓవర్ నెంబర్ 7 to 13 కంటిన్యూస్గా స్పిన్ వేశారు వాళ్ళు. అక్కడ కనుక శివం దుబే క్లిక్ అయ్యి ఉంటే మహా అయితే 2 ఓవర్లు తర్వాత స్పిన్నే పక్కన పడేసేవారు. చెన్నై బ్యాడ్ లక్. క్రూషియల్ టైంలో శివం దుబే ఫస్ట్ బాలే ఈ గాన్ ఫర్ బిగ్ హిట్ అయిపోయాడు. అక్కడ జడేజాని పంపారు. అట్లీస్ట్ అక్కడైనా మీరు మిచెల్ని పంపలేదు, జడేజాని పంపారు. జడేజా త్వరగా అయిపోయాడు. అక్కడ సమీర్ రిజ్వీని పంపారు. సో మీరు మిచెల్ని సరిగ్గా వాడట్లేదు అనిపిస్తుంది నాకైతే. చాలా మంచి స్టార్ట్ వచ్చింది సిఎస్కేకి. పవర్ ప్లేలో దే ఆర్ 6 overs 55 ఫర్ నో లాస్. సో దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్.
అలాంటిది 13 అవర్స్కి దేవర్ ఈ 7 to 13 అవర్స్లో ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్, ఈ సెవెన్ అవర్స్లో దే గాట్ జస్ట్ 30 రన్స్, 30 రన్లు వచ్చినాయి అంతే. నో బౌండరీ, ఒక్క బౌండరీ కూడా రాలేదు ఆ 7 అవర్స్ పీరియడ్లో. ఇట్స్ ఆల్ స్పిన్ కంప్లీట్గా. హార్ప్రీత్ బ్రార్ అయితే కంటిన్యూస్గా 4 అవర్స్ వేసాడు ఆన్ ఎ ట్రాట్. అండ్ ఇంకో చహర్ రాహుల్ చహర్ 3 అవర్స్ వేసాడు. అండ్ సీ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ పంజాబ్ కింగ్స్. వాళ్ళు 19th ఓవర్ వెన్ ధోని అండ్ మోయిన్ అలీ ఆర్ బ్యాటింగ్, అక్కడ వాళ్ళు రాహుల్ చహర్కి 19th ఓవర్ ఇచ్చారు. మరి వాళ్ళ స్పిన్నర్స్ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ మరి ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ రాహుల్ చహర్ కన్సిడర్ చేసి 3 రన్స్, ధోని మోయిన్ అలీ స్ట్రైక్లో ఉండగా రాహుల్ చహర్ 3 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీశాడు, మోయిన్ అలీ వికెట్ 19th ఓవర్లో. సో కంప్లీట్ డామినేషన్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ పంజాబ్ స్పిన్నర్స్. ఒకసారి వాళ్ళ నెంబర్స్ చూస్తే రాహుల్ చహర్ 4 overs 16 for 2, హర్ప్రీత్ బ్రార్ 4 overs 17 for 2. అక్కడ 8 ఓవర్లకి ఎంత వచ్చింది, 33 for 4. అక్కడే మ్యాచ్. వాళ్ళ పేస్ బౌలర్స్ని బాగానే ఆడారు చెన్నై వాళ్ళు. వాళ్ళ పేస్ బౌలర్స్ ఒకసారి చెన్నై ఇన్నింగ్స్ ప్రోగ్రెషన్ చూస్తే 1 to 6 దే స్కోర్ 55 runs. తర్వాత 7 to 15 దే స్కోర్ జస్ట్ 47. అంటే వాళ్ళ రన్ రేట్ 5 ఉంది ఆ పీరియడ్లో, వరస్ట్ పీరియడ్ అది. అండ్ మళ్ళీ లాస్ట్ 5 అవర్స్లో దే ప్లేడ్ వెల్, ఒక 60 runs కొట్టారు. ఇట్స్ కంప్లీట్ ప్యూర్లీ డామినేషన్ ఫ్రమ్ పంజాబ్ స్పిన్నర్స్. అండ్ పోనీ సిఎస్కే స్పిన్నర్స్ ఏమైనా పీగారా అంటే సిఎస్కే స్పిన్నర్స్ వచ్చే టైంకి ఇట్స్ ఆల్ డ్యూ కంప్లీట్లీ. అసలు స్పిన్నర్స్ అనే మాటనే అవుట్ ఆఫ్ ఈక్వేషన్ చేసి పడేసింది ఆ డ్యూ. సో టాస్ అనేది చాలా క్రూషియల్ అయిపోయింది ఈ మ్యాచ్లో. సిఎస్కే స్పిన్నర్స్ 5 ఓవర్లు 44 రన్లు ఇచ్చారు. సో అసలు బాల్ 2-3 సార్లు మార్చారు వాళ్ళు. ఇట్స్ కంప్లీట్లీ డ్యూ. సో సిఎస్కే స్పిన్నర్స్ అనేది కంప్లీట్గా ఈక్వేషన్ నుంచి వెళ్ళిపోయారు. ఒకవేళ చెన్నైకి కనుక ఫస్ట్ బౌలింగ్ వచ్చిండుంటే సిచ్యువేషన్ అనేది డిఫరెంట్గానే ఉండేది, అందులో డౌటే లేదు. బికాస్ డెఫినెట్గా మోయిన్ అలీ అండ్ జడేజా కూడా అదే చేసేవారు, కంప్లీట్ చోక్ చేసేవారు వాళ్ళని. సో ఎందుకంటే వీళ్ళు స్పిన్నర్స్నే ఆడలేకపోయారు. ఫాస్ట్ బౌలర్స్ అందరినీ హర్షదీప్ 4 overs 52 ఇచ్చాడు, శామ్ కరన్ 3 overs 37, హర్షల్ పటేల్ 1 over 12 రన్లు ఇచ్చాడు. సో వీళ్ళు పేస్ బౌలర్స్ని బాగానే ఆడారు, బట్ స్పిన్నర్స్ ఆడడంలోనే స్ట్రగుల్ అయ్యారు. అండ్ 163 డెఫినెట్గా విత్ డ్యూ. దీపక్ చహర్ లేడు, ఇంకేముంది పంజాబ్కి ఆల్రెడీ దే ఆర్ ఇన్. బట్ వాళ్ళకి 3rd ఓవర్లోనే 4th ఓవర్లో దే గాట్ వికెట్ ఆఫ్ ప్రభ్సిమ్రన్ సింగ్. రిచర్డ్ గ్లేజన్ వచ్చాడు మా పతి రాణా ప్లేస్లో, అక్కడ వికెట్ వచ్చింది. బట్ అక్కడి నుంచి జానీ బైస్టో అండ్ రెలెరోస్ అటాక్ చేశాడబ్బా. జానీ బైస్టో ఇంకా పర్లేదు, కానీ రెలెరోస్ ప్లేడ్ రియల్లీ వెల్. 23 balls 43 కొట్టి పాడేశాడు. 9 ఓవర్స్కి వాళ్ళు 83 ఆల్మోస్ట్. అక్కడే మ్యాచ్ అనేది అయిపోయింది. అండ్ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ అండ్ శామ్ కరన్ దే జస్ట్ ఫినిష్డ్ ద ప్రొసీడింగ్స్. అండ్ ఇంట్రెస్టింగ్లీ చెన్నై పేస్ బౌలర్స్ బౌల్డ్ వెల్. రిచర్డ్ గ్లేజన్ బౌల్డ్ వెల్ 4 overs 30, అండ్ ముస్తఫిజుర్ బౌల్డ్ వెల్ 4 overs just 22 runs. శివం దుబే బౌలింగ్ చేశాడు, ఒక వికెట్ వచ్చింది శివం దుబేకి. సో యాజ్ యూజువల్ షార్దుల్ ఠాకూర్ మటుకు చితక్కొట్టారు 3.4 48 runs. అండ్ శశాంక్ సింగ్ అసలు కంప్లీట్గా వేరే డిఫరెంట్ ప్లేయర్లా కనిపించాడు. స్టార్టింగ్ నుంచి కూడా అసలు ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. అండ్ ముస్తఫిజుర్ బౌల్డ్ మేడ్ ఇన్ ఓవర్ ఫర్ శశాంక్ సింగ్. 16th over 15th over ముస్తఫిజుర్ మేడ్ ఇన్ వేసాడు. బట్ అప్పటికే ఇట్ ఈస్ టూ లేట్, అయిపోయింది అప్పటికే. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా 11 balls ఎన్నో ఉన్నాయి, అప్పుడే నెగ్గేశారు వాళ్ళు. 13 balls ఉన్నాయి. 13 balls ఉండగానే పంజాబ్ హ్యాస్ వన్. అండ్ వాళ్ళకి వెరీ గుడ్ విన్ ఫర్ పంజాబ్. వాళ్ళకి ఇంకా ఛాన్స్ అంటే ఐ థింక్ నో. 10 matches 4, ఇంకా 4 matchలో 4 నెగ్గాలి వాళ్ళు. బట్ ఈ మ్యాచ్, దీనికి ముందు మ్యాచ్ కూడా వాళ్ళు 262 చేసి నెగ్గారు. ఇప్పుడు పంజాబ్ నెగ్గిన 4 matches కూడా వాళ్ళు చేసే నెగ్గారు, 4 matches కూడా. అండ్ ఫర్ చెన్నై సిచ్యువేషన్ అనేది చాలా టఫ్ అయిపోతుంది, ఎందుకంటే సన్ రైజర్స్ కూడా అదే పొజిషన్లో ఉన్నారు. 9 matches 5 wins. చెన్నై 10 matches 5 wins. ఈరోజు మ్యాచ్ ఉంది సన్ రైజర్స్కి రాజస్థాన్ రాయల్స్కి. ఆ మ్యాచ్ కానీ సన్ రైజర్స్ నెగ్గితే చెన్నై విల్ బి 5th పొజిషన్. సో అండ్ చెన్నైకి హోమ్ మ్యాచెస్ అయిపోయినాయి, ఇంకొక హోమ్ మ్యాచే ఉందనుకుంటా చెన్నైకి.
ఇట్ ఈస్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్తో ఉంది ఒక్క హోమ్ మ్యాచ్ అంతే. ఆ హోమ్ మ్యాచెస్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ చెన్నై మ్యాచెస్ వచ్చేసి మళ్ళీ పంజాబ్తోనే, గుజరాత్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ. సో ఆర్సీబీని చిన్నస్వామిలో ఆడాలి. మరి టఫ్. 4 మ్యాచ్లో 3 నెగ్గాలి. కొన్ని రాజస్థాన్ రాయల్స్ మీద మ్యాచ్ పక్కన పెట్టినా మిగతా 3 నెగ్గాలి వాళ్ళు. పంజాబ్ మీద నెగ్గాలి, గుజరాత్ మీద నెగ్గాలి, అండ్ ఆర్సీబీ మీద కూడా నెగ్గాలి. ఆర్సీబీ ఈజ్ లుకింగ్ గుడ్ ఇప్పుడు. వాళ్ళు విల్ జాక్స్ టెర్రిఫిక్ ఫామ్లోకి వచ్చాడు. సో ఆర్సీబీ మీద నెగ్గడం అంత ఈజీ ఏం కాదు. ఫర్ చెన్నై అన్స్టేబుల్ బ్యాటింగ్ ఉంది కంప్లీట్గా. దే హ్యావ్ నో క్లూ అసలు. ముందు అసలు ఓపెనింగే సెట్ అవ్వట్లేదు. ఓపెనింగ్ ఈజ్ నాట్ వర్కింగ్. రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే ఆడుకుంటున్నాడు. అబ్బా, రుతురాజ్ గైక్వాడ్ నిజంగా తన బ్యాడ్ లక్ అని చెప్పాలి. 10 మ్యాచెస్లో హీ ఈజ్ ద హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ దిస్ ఐపీఎల్. 509 runs. కోహ్లీని దాటాడు. కోహ్లీ ఈజ్ అట్ 500, ఈజ్ అట్ 509. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. అలాంటి రుతురాజ్ గైక్వాడ్ని కనీసం వరల్డ్ కప్ స్టాండ్ బైస్లో కూడా వాళ్ళు పెట్టలేదు. శుభ్మన్ గిల్ పెట్టారు, హూస్ పెర్ఫార్మెన్స్ ఈస్ బిలో పార్ కంపేర్ టు రుతురాజ్ గైక్వాడ్. వాళ్ళిద్దరికి ఆల్మోస్ట్ 150 runs తేడా ఉంది రుతురాజ్ గైక్వాడ్కి శుభ్మన్ గిల్కి. అలాంటిది శుభ్మన్ గిల్ని స్టాండ్ బైస్లో పెట్టారు, రుతురాజ్ని పెట్టలేదు. సో ఆఫ్ కోర్స్ శుభ్మన్ గిల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ, అది వేరే విషయం అనుకోండి. బట్ ఓకే, అది ఐపీఎల్ పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసి తీసుకోరు అనుకో. బట్ రుతురాజ్ గైక్వాడ్ ఈస్ ప్లేయింగ్ వెల్. కంటిన్యూస్గా కొడతానే ఉన్నాడు. 100 కొట్టాడు, మన 98 కొట్టాడు, ఈరోజు 62. ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. బట్ చెన్నైకి చెప్తున్నా కదా, టాస్ అనేది ప్రతిసారి చెన్నై స్కోర్ని డిఫెండ్ చేయలేదు. లాస్ట్ మ్యాచ్ 130 runsకే సన్ రైజర్స్ని డిఫెండ్ చేశారు. కానీ అది వేరే. 210 runs బోర్డు మీద ఉన్నప్పుడు ఆ ప్రెషర్ వేరే ఉంటుంది చేసింగ్ టీం మీద. 160 runs ఉన్నప్పుడు ఆ ప్రెషర్ ఇంకోలా ఉంటుంది చేసింగ్ టీం మీద. అది డిఫరెన్స్. అండ్ చెన్నై బౌలింగ్ కూడా డిప్లేట్ అయింది లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి. లాస్ట్ మ్యాచ్లో పతి రాణా ఉన్నాడు, దేశపాండే ఉన్నాడు, దీపక్ చహర్ ఉన్నాడు. ఈ మ్యాచ్లో వాళ్ళు ముగ్గురు లేరు. సో బ్యాడ్ లక్, ప్యూర్ బ్యాడ్ లక్ చెన్నై సూపర్ కింగ్స్కి. అండ్ చూడాలి, కెన్ దే కమ్ బ్యాక్ స్ట్రాంగర్. And that's it. Thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.